హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనం చేయబోయే రెసిపీ రాగులతో కిచిడి. ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ. మిల్లెట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీలు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రాగులతో చేసుకునే అన్ని రెసిపీస్ లో ఈ రెసిపీయే టేస్టీయెస్ట్ రెసిపీ. ముందుగా ఒక కప్పు రాగుల్ని తీసుకుని పాన్ లో లైట్ గా వేయించుకోవాలి. వేయించిన రాగుల్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలని చూద్దాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తరిగిన అల్లం, 1 గ్రీన్ చిల్లీ, 1 కప్పు మిక్సీ చేసుకున్న రాగి పిండి, 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1/2 కప్పు పొటాటో, 1/2 కప్పు క్యారెట్, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆనియన్ పీసెస్, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 కప్ పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ ని పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పుని వేయించుకోవాలి. అలాగే మినపప్పును కూడా వేసుకుని జీలకర్ర, అల్లం తరుగు, గ్రీన్ చిల్లీని కూడా వేసుకుని వేయించుకోవాలి. పొడి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యూబ్స్ గా కట్ చేసిన పొటాటో, అలాగే క్యారెట్, 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతుండగా కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పుని గంట సేపు వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత 1 కప్పు రాగి పిండికి 5 కప్పులు నీళ్లను వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన గ్రీన్ పీస్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం మరిగి వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ రెసిపీకి రాగి పిండి మరీ మెత్తగా ఉండకుండా లైట్ గా బరకగా ఉంటేనే బాగుంటుంది. చివరిగా కొత్తిమీరను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రాగి కిచిడి రెడీ అయింది కాబట్టి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన రాగి కిచిడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేస్తే మీకే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.